మనకెందుకు ఈ వంటలన్నీ అనేసి వండిన రసాన్ని సింగిలో పోసి పెరుగు పిగిలి ప్యాకెట్ తో కానిచ్చేసాను. ఎందుకు ఇలా జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్రెండ్ రసం రెసిపీ చెప్పాడు, దాన్ని అలానే ట్రై చేశాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అందులో ఒక కుల్లిపోయిన టమోటా, వాడిపోయిన టమోటా కట్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాడాయని తెలిసాక చిటికిడి పసుపు వేసుకోమన్నాడు, జీలకర్ర ఏమన్నాడు. జీలకర్రతో పాటు ఇక్కడ కనిపిస్తున్న పప్పులన్నీ ఉన్నాయి, అట్లే వేసాను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కలిపి దాంట్లో పోయమన్నాడు. అది అవుతానే మిరియాలు, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి దంచుకోమని మా వాడు ఫస్ట్ లోనే చెప్పాడు. ఆ దంచుకుని దాంట్లో కూడా కొన్ని నీళ్ళు పోసి దాంట్లో పోయేసాను. తర్వాత సాల్ట్ కొద్దిగా వేయమన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లకి ఫోన్ చేసిందేమో, అన్ని వేసిన తర్వాత ఎంత సేపు ఉడకాలో చెప్పలేదు. నాకే ఆకలి వేసి ఆపేసాను, ఇంక సార్లే ఉడికిందని. ఇలా ఏదైనా సగం పనిలో వదిలేసి పూడ్చే మీ బ్యాచులర్ ఫ్రెండ్ కి రీల్ షేర్ చేయండి. రసం వేసుకొని తింటే పుల్లగా ఉంది, నా వల్ల ఏమాత్రం కాలేదు తిన్నాను. నాకు తెలిసిన వాళ్ళకేం బిర్యానీ బాగా కుమ్మతున్నాడు అనేసి అన్నారు. చూడండి, అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తాయి. 10 రూపాయలు పికిల్ ప్యాకెట్, 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని తిన్నాను. బ్యాచులర్ బతుకులు అంటే ఎప్పుడు బిర్యానీలే ఉండవు, అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తాయి. అన్నిటికీ తట్టుకొని నిలబడాలి హైదరాబాద్ లో. ఆ పనికి మన రసం వల్ల టైం బొక్క. మీరు ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది. బై.